शिवोऽहं शिवोऽहं इदे परमात्म चैतन्यम् इदे आत्मलस्वरूपं सर्वं शिवमयम् వినండి వినిపించండి వింటూనే ఉండండి. అందుకే డబ్బు ఉందనే అహంకారం చూపకూడదు. ముందుగా మోహనవాణి శ్రోతలకు, భగవద్బంధువులకు, ఆధ్యాత్మిక బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. శివోహం శీర్షికలో ఒక అద్భుతమైన కథను విందాం. ఈశ్వరానుగ్రహంతో ఐశ్వర్యం పొందిన కుబేరుడు ఒకసారి తానే ధనవంతుడుననే అహంకారం కలిగింది. అందువల్ల దేవతలందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని అనుకున్నాడు కుబేరుడు. దేవతలందరినీ ఆహ్వానించి శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు. శివుడు కొండల్లో ఉంటాడు. ఒక ఇల్లు కూడా ఉండదు. నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు. ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు. అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసం చేరుకున్నాడు. శివుడు సర్వాంతర్యామి, ఎవరెవరు ఎప్పుడు ఏమనుకుంటున్నారో అన్నీ తెలుసుకోగలడు. కుబేరుడు అహాన్ని పసిగట్టాడు. పార్వతీదేవి కూడా కుబేరుడి పథకాన్ని అర్థం చేసుకుంది. కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు. కుబేరుడు వచ్చి, మహాదేవా, మీరు పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు. శివుడు తనకు కుదరదన్నాడు. భర్త రాకుండా తాను కూడా రానన్నది పార్వతీదేవి. ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు. వస్తూనే, అమ్మా, ఆకలేస్తోంది, ఏదైనా ఉంటే పెట్టు అన్నాడు గణపతి. పార్వతీదేవి గణపతి వైపు కనుసైగ చేసి, కుబేరా, మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు అనగా శివుడు, అవునవును, గణపతికి విందు భోజనం అంటే మహా ఇష్టం, మా బదులుగా గణపతిని తీసుకువెళ్ళు అన్నాడు పరమశివుడు. ఈ ఏనుగు ముఖమన్న పసిపిల్లవాడా నా ఇంటికి విందుకొచ్చేది, ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తీసుకుని అలకాపురిలో ఉన్న తన భవనంలోకి తీసుకువెళ్ళి తన భవనంలో ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపించసాగాడు. ఇవన్నీ వ్యర్థం, త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు. వెంటనే బంగారు కంచం పెట్టి రకరకాల తీపి పదార్థాలు, పానీయాలు, కూరలు, పండ్లు గణపతికి వడ్డించారు. కుబేరుడు చూస్తుండగానే ఒక పెట్టిన గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రలో పెట్టిన ఆహారాన్ని తినేసి, ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు. సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు. అయినా గణపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు. ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు. వంటవారికి ఆహారం వండడం, గణపతికి వడ్డించడమే పని అయిపోయింది. కాసేపటికి కుబేరుడు వంటశాల మొత్తం ఖాళీ అయిపోయింది. విషయం కుబేరునికి తెలిసింది. తన సంపద మొత్తం తరిగిపోతోంది, కానీ గణపతి కడుపు నిండడం లేదు. ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి, నీ ఇంటికి విందుకు రమ్మని నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావు అంటూ పలికాడు. కుబేరుడికి విషయం అర్థమైంది. తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏమాత్రం సంతృప్తి పరచలేదని, అన్నీ ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని, తన అహంకారం అణిచివేయడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగున కైలాసానికి వెళ్ళాడు. శివా,
శంకరా, నీవే దిక్కు. ధనానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరచి అహంకారంతో ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్ని ఖాళీ చేసి అన్నీ ఇచ్చిన భగవంతుడే అహంకరించిన వారి సర్వ సంపదలు తీసివేస్తాడని నిరూపించాడు. మీ బిడ్డడైన గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను, ఏదైనా మార్గం చూపించండి అన్నాడు. అప్పుడు శివుడు, కుబేరా, నీవు ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు, అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావలసింది భక్తి మాత్రమే. నీకు ఎంత ఉన్నది అతనికి అనవసరం. నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మాత్రమే గణపతి చూస్తాడు. ఇదిగో ఈ గుప్పెడి బియ్యం తీసుకుని అహంకారం విడిచి చేసిన తప్పుని ఒప్పుకుని పరమభక్తితో గణపతికి సమర్పించు అన్నాడు. కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి గణపతికి భక్తితో సమర్పించాడు. ఆ గుప్పెడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి తేన్పులు వచ్చాయి. గణపతి సంతృప్తి చెందాడు. అద్భుతమైన విషయం, భక్తిని మించినది ఏమీ లేదు. కాబట్టి దేవునికి పెట్టే నైవేద్యాన్ని మనం మనకుండే సంపదలతో పోల్చుకోకుండా అహంకారం మరిచి భక్తితో సమర్పిద్దాం. ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది అందరూ హాయిగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం.